హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి రైల్వే నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 8,000 పైగా అయితే మనకు వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి నుంచి వచ్చినటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్. ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే 12th పాస్ అయితే సరిపోతుంది. ఏ గ్రూప్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి మాట్లాడుకుంటే మనకు చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2025 నాడు స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 20 నవంబర్ 2025 నాడు అయితే ముగుస్తుంది. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఈ మధ్యలో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే చూడొచ్చు ఇక్కడ మనకు ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నారంటే చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన ఉంది. గూడ్స్ ట్రైన్ మార్కర్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇంకా ట్రాఫిక్ అటెండెంట్, ఇంకా అలాగే అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ క్లర్క్ ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు చూడొచ్చు. అలాగే ఈ 4 పోస్టులకు పైన 4 పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ వచ్చేసి మనకు సెలెక్ట్ అయితే 35,000 అలాగే 25,200 నుంచి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఈ పైన 4 పోస్టులు అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు చూడొచ్చు 18-39 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే చూడొచ్చు 5,000 అయితే వేకెన్సీ ఉన్నాయి. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింది క్లర్క్ టైపిస్ట్ ఈ పోస్టులకు వచ్చేసి శాలరీ వచ్చేసి 21,700 నుంచి ఇంకా అలాగే కొన్ని పోస్టులకు 16,000 అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏజ్ విషయానికి వస్తే 18-36 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే వేకెన్సీ విషయానికి వస్తే 3,050 అయితే ఖాళీ అయితే ఉన్నాయి. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పోస్టులను జోనల్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తారు. మనది ఏ జోన్కి వస్తుందంటే మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి సికింద్రాబాద్ జోన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు అప్లికేషన్ చేసుకునే ముందు ఆ జోన్లకు వెళ్ళి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ సికింద్రాబాద్ మనకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఈ లింక్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ షార్ట్ నోట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫుల్ నోటిఫికేషన్ అందరూ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. కాబట్టి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.